హాయ్ హలో నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ. ఎలా ఉన్నారు గైస్? అయితే లాస్ట్ టైం హౌ టు మేనేజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనే దాని మీద ఒక వీడియో చేసినప్పుడు దానికి ఒక హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఇన్స్టాలో అడిగారు, ఎలా అక్క ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని అడిగారు నన్ను. యాక్చువల్గా మనకు వచ్చిన ఇన్కమ్ని బట్టి మనం ఒక డిజైన్ చేసుకుంటాం మంత్లీ ఎంత అని. అయితే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఎక్కువ మనం అందరం డబ్బులు వేస్ట్ చేసేది ఈ మంత్లీ గ్రోసరీ ఐటమ్స్ తీసుకునేటప్పుడు ఈ బెస్ట్ ప్రైస్ కానీ, స్మార్ట్ బజార్స్ కానీ, డీమార్ట్స్ కానీ వెళ్తూ ఉంటాం. ఇక్కడ మనం ఒక పర్ఫెక్ట్ ప్లాన్తోనే వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఈ థింగ్స్ తీసుకోవాలి, ఇవి మాత్రమే మనకు అవసరం అని వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన వెంటనే టెంప్ట్ అయ్యి ఏదో ఒకటి వేరే అన్నెసరీ కొనుక్కొని డబ్బులు తగిలేస్తూ ఉంటాం. అయితే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, జనరల్గా ప్రతిసారి టెంప్ట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 ఖర్చు పెట్టాలంటే ఎక్స్ట్రా ఇంకొక 1 or 2000 కూడా అయిన సందర్భాలు ఉంటాయి. అందుకే మీకు ఎంత అమౌంటో అంతే అమౌంట్ క్యాషే తీసుకెళ్ళండి. ఫోన్పేస్ ఇలాంటి ఫోన్ కూడా పట్టుకెళ్ళొద్దండి. నా బెస్ట్ సజెషన్ అదే. మీకు ఎంత అమౌంట్ అంత అమౌంట్ ఏటీఎం నుంచి తీసుకోండి. తక్కువ అమౌంట్ పట్టుకెళ్ళండి. అవి మాత్రమే మీకు పనికొచ్చే ఇంట్లో వస్తువులు మాత్రమే తీసుకోండి. అన్నెసరీగా కొనే ఛాన్స్ అయితే ఉండదు. ఎక్కువ బయటికి వెళ్ళాలి, ట్రిప్స్ పెట్టుకోవాలని కూడా పెట్టుకోకండి. మీరు ఎంజాయ్ చేయొద్దని అన్నో, మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మ్యాక్సిమం 3 months 4 monthsకి ఒక ట్రిప్ పెట్టుకుంటే సరిపోద్ది. ప్రతి వీకెండ్కి ప్రతి మంత్కి బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 1000 or 1500 2000 అనేది అయిపోద్ది బయటికి ఫ్యామిలీస్తో వెళ్తే. దీనివల్ల చాలా ప్రాబ్లం అండి. అసలు ఆ మంత్ అంతా మనకి గ్రోసరీ ఐటమ్స్ వచ్చేస్తాయి. నేను ఎంజాయ్ చేయొద్దని చెప్పను, బట్ మనకున్న బడ్జెట్లో మ్యాక్సిమం 2-3 monthsకి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది.